ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ ఇండస్ట్రీలో పైరసీపై చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన విజయం. అయితే గేమ్ చేంజర్, ఓజీ వంటి పెద్ద సినిమాల విడుదలకు ముందే వాటి ప్రింట్లను సర్వర్ల నుంచి హ్యాక్ చేసి పైరసీకి పాల్పడ్డాడనే ఆరోపణలు పరిశ్రమకు ఒక హెచ్చరిక. ఒక సామాన్య యువకుడు, అది కూడా కరేబియన్ దీవుల నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తూ భారతీయ సినిమా డిజిటల్ కంటెంట్ను సులభంగా దొంగలించగలిగాడు అంటే ఈ సమస్య వ్యక్తిగతం కాదు, వ్యవస్థాగతమైనది. ఒక రవి అరెస్ట్ అయినంత మాత్రాన ఈ డిజిటల్ పైరసీ గొలుసు తెగిపోలేదు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రతి కుర్రాడు రేపటి రవి కావచ్చు. అసలు ముప్పు ఈ పైరసీకి వాడుతున్న మార్గాలు మరియు టెక్నాలజీతోనే దాగి ఉంది. సినిమా నిర్మాతలు తమ కష్టార్జితాన్ని, భారీ పెట్టుబడులను కాపాడుకోవడానికి డిజిటల్ ప్లేయర్లు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్లను భారీ మొత్తంలో చెల్లిస్తుంటారు. వారానికి ఇంత, షోకు ఇంత అని చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ డిజిటల్ ప్లేయర్లు తమ సర్వర్లను అత్యంత భద్రంగా ఉంచుతామని, కంటెంట్కు ఎటువంటి ముప్పు రాకుండా చూస్తామని హామీ ఇచ్చేందుకు ఈ ఫీజులు తీసుకుంటారు. కానీ ఒకే ఒక్క హ్యాకర్ పెద్ద సినిమాల ప్రింట్లను సులభంగా దొంగలిస్తున్నాడంటే వీళ్ళు అందిస్తున్న భద్రత ఏ పాటిది అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. తమ కంటెంట్ భద్రతకు గ్యారంటీ ఇవ్వలేని డిజిటల్ ప్లేయర్లకు నిర్మాతలు వేలకు వేలు చెల్లించడం దండగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై డిజిటల్ ప్లేయర్లు పారదర్శకమైన, సంతృప్తికరమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైరసీకి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, పైరసీకి అవకాశం కల్పిస్తున్న లొసుగులను మూసివేయడం మరొక ఎత్తు. డిజిటల్ కంటెంట్ నిల్వ ఉండే సర్వర్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల భద్రతను పటిష్టం చేయకపోతే ఎంతమందిని అరెస్ట్ చేసినా ప్రయోజనం ఉండదు. పైరసీ కింగ్ పిన్లను పట్టుకోవడం అనేది రోగానికి చికిత్స చేయడం కాదు, ఆ లక్షణాలను మాత్రమే చికిత్స లాంటిది. కానీ అసలు రోగాన్ని నయం చేయాలంటే డిజిటల్ ప్లేయర్లు తమ భద్రతా వ్యవస్థలను మరింత ఆధునీకరించాలి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్లు, కంటెంట్ లీక్ అయ్యే ప్రతి పాయింట్ను మరింత కట్టుదిట్టం చేయాలి. ఈ అరెస్ట్ నేపథ్యంలో నిర్మాతలు ఐకమత్యంతో డిజిటల్ ప్లేయర్లను నిలదీయాలి. మా కంటెంట్ భద్రతకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంత పెద్ద సినిమాలు హ్యాక్ అయ్యాయంటే మీ సెక్యూరిటీ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. దీనికి మీరు బాధ్యత వహిస్తారా లేదా అని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాతలు తమ కంటెంట్ను అప్పగించే ముందు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ గురించి స్పష్టమైన లిఖితపూర్వక హామీ తీసుకోవాలి. కేవలం పైరసీని పట్టుకోవడం మాత్రమే కాకుండా పైరసీని నివారించే సాంకేతికతపై పరిశ్రమ మొత్తం దృష్టి సారించినప్పుడే ఈ డిజిటల్ పైరసీ భూతం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా రేపటి రోజు మరొక రవి పుట్టుకురావడం, పైరసీ బొమ్మ చూపించడం ఖాయం.